ఎవ్రీవన్, అనుకోని పెళ్ళి పార్ట్ 8. గమనిక: ఈ పాత్రలు నటులకు సంబంధించినవి కావు. ఇది కేవలం కల్పిత ప్రయోజనం కోసం మాత్రమే. ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి. రేయాన్స్ తన హోమ్ ఆఫీసులో ఆగ్రహంతో నిండిపోయి కూర్చున్నాడు. తన తల్లిదండ్రులు మాన్వి పక్షం పట్టడం రేయాన్స్కు అస్సలు నచ్చలేదు. మాన్వి వారి దయను దుర్వినియోగం చేస్తుందని రేయాన్స్ మనసు ఇంకా నమ్ముతూనే ఉంది. ఆ సమయానికి రేయాన్స్ తల్లి గదిలోకి రావడంతో రేయాన్స్ గర్వం మొత్తం కూలిపోయింది. ఆమె దగ్గరకు వెళ్ళి ఆమె ఒడిలో తలను పెట్టుకున్నాడు రేయాన్స్. ఎన్ని విజయాలు సాధించిన మనిషి అయినా తల్లికి మాత్రం ఎల్లప్పుడూ పిల్లగానే ఉంటాడు. ఆమె రేయాన్స్ జుట్టును నిమురుతూ మెల్లగా మాట్లాడింది. రేయాన్స్ విజయం, పెరుగుదల, బలమైన వ్యక్తిత్వంపై గర్వం వ్యక్తం చేస్తుంది. కానీ నేడు నువ్వు మాన్విపై చేసినది నీ గర్వాన్ని గాయపరిచింది. రేయాన్స్ మౌనంగా అపరాధతో విన్నాడు. తల్లి చివరగా మెల్లగా ఇలా అడిగింది, ఈ పెళ్ళికి ఒక అవకాశం ఇస్తావా నా కోసం అని రేయాన్స్ తల్లి అడిగింది. రేయాన్స్ గుండె ఆ మాటలకు బరువెక్కింది. రేయాన్స్ తల్లి కళ్ళలో ప్రేమ, ఆశ, వేడుకోలు అన్నీ కనిపించాయి. కానీ రేయాన్స్ కళ్ళలో మాత్రం గందరగోళం, తిరస్కారం, ఆత్మగౌరవం ఇవే ఉన్నాయి. రేయాన్స్ తల్లి మాటలు గాలిలో వేలాడుతూ నిలిచిపోయాయి. రేయాన్స్ చేయాలనుకోని ఒక విజ్ఞప్తిలా. ఆమె ఎదుట రేయాన్స్ నిట్టూరుగా కూర్చున్నాడు. ఆమె కళ్ళలో మాత్రం ఒక చిన్న ఆశ వెలుగుతూ ఉంది. రేయాన్స్ చివరకు తన మనసు మార్చుకుంటాడేమో అన్న ఆశ. కానీ రేయాన్స్ హృదయం మాత్రం అలా మాట్లాడడం లేదు. ప్రతి శ్వాసతో రేయాన్స్ మనసు ఇంకాస్త బరువెక్కుతూ ఉంది. రేయాన్స్ చేయలేడు. ఆమె ఒక్క మాట కోసం ఎదురు చూస్తున్నప్పటికీ తన గుండె మాత్రం వెనక్కి లాగుతోంది. రేయాన్స్ తల్లి అతని ముఖాన్ని తన చేతుల్లోకి సున్నితంగా పట్టుకుంది. నువ్వు ఈ పెళ్ళికి ఒక అవకాశం ఇస్తావా అని ఆమె మృదువుగా మళ్ళీ అడిగింది. అప్పుడు రేయాన్స్ బలవంతంగా ఒక చిన్న చిరునవ్వు ఇచ్చాడు. చిరునవ్వు వెనక ఎన్నో సందేహాలు. అయినా తల ఊపాడు. అవును అని కాదు, అమ్మను మరింత నిరాశపరచకుండా ఉండటానికి. రేయాన్స్ హృదయం మాత్రం అలా అంగీకరించలేదు. ఆమె రేయాన్స్ని గట్టిగా చూస్తూ తన మాటలను బరువుగా విడిచింది. గుర్తుంచుకో, తప్పు చేయకు, ఒకరోజు నువ్వే పశ్చాత్తాప పడతావు అని చెప్పి తనలోని నిశ్శబ్ద శక్తితో లేచి వెళ్ళిపోయింది రేయాన్స్ తల్లి. రేయాన్స్ మాత్రం కేవలం చిన్నపాటి తల ఊపే సమాధానమే ఇచ్చాడు. ఆమె వెళ్ళిన వెంటనే తలుపు వైపు చూస్తూ నిలబడ్డాడు. ఆమె మాటలు రేయాన్స్ మనసులో ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. కానీ రేయాన్స్ లోపలున్న గట్టి కట్టుబాట్లు ఆ మాటలను అంగీకరించేందుకు సిద్ధంగా లేవు. రేయాన్స్కి తెలుసు, మాన్వీను క్షమించడానికి తాను సిద్ధంగా లేడు అని. మాన్వీను క్షమించడం అంటే తన జీవితంలో అతిపెద్ద తప్పుగా అనిపించింది రేయాన్స్కి. ఆ రోజు సాయంత్రం కుటుంబం మొత్తం పెద్ద హాలును నింపేసింది. నవ్వులు, చమత్కారాలు, హడావిడి అవి అంతా హాల్లో నింపేశాయి. అది ఒక చిన్న చల్లని ప్రేమతో నిండిన కుటుంబం యొక్క చిత్రంలా కనిపించింది. కానీ ఆ గదిలో ఇద్దరు మాత్రమే దూరంగా కూర్చుని ఉన్నారు. వారుయే రేయాన్స్ మరియు మాన్వి. రేయాన్స్ తీవ్ర ద్వేషంతో మంట పట్టిన కళ్ళతో చూస్తూ ఉన్నాడు. మాన్వి భయంతో హృదయం బిగుసుకున్న స్థితిలో ఉంది. రేయాన్స్ చూపు ఒక్క క్షణం కూడా మాన్వీను విడిచేది కాదు. రేయాన్స్ మాటలు మాట్లాడకపోయినా రేయాన్స్ కళ్ళలో ఉన్న కోపం మాన్వీకు తుఫానులా అనిపించింది. రేయాన్స్ మనసు ఒక పెద్ద తుఫానులా అనిపించింది. మాన్వి జీవితాన్ని కష్టతరం చేయడానికి మార్గాలు వెతుకుతూ ఉన్నాడు రేయాన్స్. మాన్వి మాత్రం తన చిన్న శరీరంతో ఆ కుటుంబపు నవ్వుల మధ్యలో
ఒక నిశ్శబ్ద నీడలా కూర్చుని ఉంది. మాన్వికి తెలియదు తాను ఎక్కడ సరిపోతుందో. అప్పుడే రియా ప్రశ్న నిశ్శబ్దాన్ని తొలగించింది. వదినా, నీకు ఇష్టమైన ఆహారం ఏమిటి అని రియా అడిగింది. మాన్వి నిశ్శబ్దంగా ఏ సంకోచం లేకుండా జవాబిచ్చింది, పానీపూరి అని. రియా ఆనందంతో మెరిసిపోయింది. వావ్, అది నాకు ఇష్టం అని అనింది రియా. వాతావరణం ఇప్పుడు కొంచెం సాఫీగా అయ్యింది. వదినా, రేపు మాతో షాపింగ్కి రా, ధర్మ ఉల్లాసంగా నవ్వుతూ అన్నాడు. మాన్వి కళ్ళు వెంటనే రేయాన్స్ తల్లికి మళ్ళాయి, ఆమె ఆమోదం కోసం. సియా వెంటనే తల్లి తన మృదువత్వంతో, వెళ్ళు మాన్వి, నీకు ఏదైనా కావాలంటే తీసుకో, మేము కూడా వస్తువులను ఆర్డర్ చేస్తాం, ఏదైనా మిస్ అయితే తీసుకోవడానికి వెనకాడవద్దు అని చెప్పింది రేయాన్స్ తల్లి. మాన్వి నెమ్మదిగా తల ఊపింది. సరే, వస్తాను అని అనింది. అయితే మాన్వి చివరి చూపు రేయాన్స్ మీద ఆగింది. రేయాన్స్ మాత్రం తన ఫోన్లో మునిగిపోయి ఉన్నాడు. ఒక్కసారి కూడా మాన్వి వైపుకు చూడలేదు. మాన్వికు అర్థమైంది ఈ వివాహం అసలు సులభం కాదని. మాన్వి అందర్నీ చూస్తూ ఉంది. కుటుంబం యొక్క హాస్యం, వారు నవ్వుతూ ఉండటం చూస్తూ ఉంది. బువాజీ మొండిగా తాను కూడా రానని అంటుంది. రియా ఆమెను ఆట పట్టిస్తుంది. చాచు చిన్న జోక్ వేసి అందరినీ నవ్విస్తున్నాడు. వారి మాటల్లో సరదా, వారి మధ్య ప్రేమ మాన్వికు అన్నీ కొత్తగా, దూరంగా అనిపించాయి. మాన్వి కేవలం వారిని చూస్తూ ఉంది. చెందాలని ఉంది ఆ సంతోషంలో, కానీ చేరలేకపోతుంది. రియా షాపింగ్ కోసం రేయాన్స్ దగ్గర కూర్చుని డబ్బులు అడిగింది. రేయాన్స్ ఒక మాట కూడా మాట్లాడకుండా ఒక నల్ల కార్డు ఇచ్చాడు. రియా ఆనందంతో అతన్ని కౌగిలించుకుంది. ధర్మ మరియు రాజ్ అసూయతో కొట్టుకుంటూ మొదలుపెట్టారు. వారంతా చిన్నపిల్లల్లా వాదించుకుంటూ నవ్వుతున్నారు. వారి ప్రపంచం ప్రేమతో నిండినది. మాన్వి ప్రపంచం మాత్రం నిశ్శబ్దంతో నిండి ఉంది. మాన్వి మనసు ప్రశ్నించింది, నేను ఇక్కడ ఉన్నానా? నిజంగానేనా? నాకు ఇలాంటిది ఉంటే ఎంత బాగుండేది అని అనుకుంది మాన్వి. ఆలోచనలోకి మునిగిపోయిన మాన్వి భుజంపై అకస్మాత్తుగా ఓ వెచ్చదనం విరబూసింది. అది చాచీ చేయి. మాన్విపై చాచీ చూపు అర్థమైనది, దయతో నిండి ఉంది. ఆమె చిన్న చిరునవ్వు మాన్వి హృదయంలోని గాయాలను కాసేపైనా నయం చేసింది. మాన్వి కూడా చిరునవ్వు ఇచ్చింది, కొంచెమైనా. కుటుంబం మళ్ళీ నవ్వుల్లో విరబూస్తుంది. కానీ మాన్వి హృదయంలో మాత్రం అదే బరువు, అదే గాయం ఉంది. మరుసటి రోజు మాన్వి తన గదిలో కూర్చుని ఉంది. నిన్న రియా ఇచ్చిన పుస్తకంలో మాన్వి పూర్తిగా మునిగిపోయి ఉంది. ఇంట్లో రేయాన్స్ తండ్రి మాత్రమే ఉన్నారు. రేయాన్స్ ఆఫీస్కి వెళ్ళాడు. రియా, రాజ్, ధర్మ్ కాలేజ్కి వెళ్ళారు. అప్పుడే అకస్మాత్తుగా ప్రపంచం నుండి మాన్విను బయటకి లాగినట్టుగా తలుపు తట్టిన శబ్దం వినిపించింది. మాన్వి త్వరగా లేచి తన దుస్తులను సరిచేసుకుని తలుపు తెరిచింది. బయట రేయాన్స్ తండ్రి నిలబడి మెల్లగా నవ్వుతూ కనిపించారు. లోపలికి రావచ్చా బేటా అని ఆయన మృదువుగా అడిగారు. మాన్వి పక్కకు తప్పుకుని నిశ్శబ్దంగా, ఇది మీ ఇల్లు పాపా అని చెప్పింది. ఆయన లోపలికి వచ్చి సోఫాలో కూర్చున్నారు. కూర్చో మాన్వి, నేను నీతో ఒక విషయం మాట్లాడాలి అని ఆయన అన్నారు. మాన్వి భయంతో కానీ ఆసక్తితో ఆయన ఎదుట కూర్చుంది. ఆయన ఒక లోతైన శ్వాస తీసుకున్నారు. నీ నాన్న కంపెనీ దివాలా తీసిందని నాకు తెలిసింది. రేయాన్స్ దానికి కారణమని కూడా గ్రహించాను నేను అని అన్నారు. మాన్వి కళ్ళు నెమ్మదిగా క్రిందికి జారాయి. చెప్పడానికి ఏమీ లేకుండా మాన్వి చేతులు తన దుస్తుల చివరను బిగించి పట్టుకుని ఉంది. నీ నాన్నగారి సహవాసాన్ని నేను తిరిగి అతనికి ఇస్తాను.
అని రేయాన్స్ తండ్రి మెల్లగా అన్నారు. దాని గురించి నువ్వు బాధపడకు. నువ్వు ఏం అనుభవిస్తున్నావో నాకు తెలుసు. నీకు అనిపిస్తే కొద్ది రోజులు నీ తల్లిదండ్రుల ఇంట్లో ఉండవచ్చు అని అన్నారు రేయాన్స్ తండ్రి. మాన్వి ఆయన వైపు చూసింది. తన కుటుంబం గురించి నిజం చెప్పాలా అనే సందేహం మాన్వి లోపల కొరడా దెబ్బలు వేసినట్లు బాధపెట్టింది. నెక్స్ట్ పార్ట్ కంటిన్యూస్. మాన్వి మరియు రేయాన్స్ అనుకోని పెళ్లి జీవితాన్ని తెలుసుకోవడానికి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.